ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కావాల్సినవి తీసుకుందాం. ముందుగా వెల్లుల్లిని కచ్చపచ్చ దంచుకోవాలి. 2 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి వెల్లుల్లిని బాగా వేయించాలి. వెల్లుల్లి వేగాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. ఇవన్నీ బాగా వేగాక మనము బాయిల్ చేసిన ఎగ్స్ని 2 స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తరువాత అదే కడాయిలో ఎగ్స్ని ముందు మనము అటువైపు కాల్చుకోవాలి. ఇవి బాగా వేగాక తర్వాత మళ్ళీ ఎగ్స్ని ఇటువైపు కూడా బాగా వేయించుకోవాలి. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై. ఇది అన్నంలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ విధంగా వేగాలి ఎగ్స్ని. ఇది బ్యాచిలర్స్కి చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి నెల్లూరు వ్లాగ్స్.